సాయినాథుడు ప్రేమకు త్యాగానికి మరో పేరు. సాయి మన మనసులోని భావనలను ఇట్టే పసిగట్టగల సమర్థ గురువు. కాలం విలువ తెలిసినవాడు, తెలియజెప్పేవాడు. నేను ఒకనాడు ద్వారకామయిలో ఉన్నప్పుడు మధ్యాహ్నహారతి పిమ్మట బాబాతో కలిసి తృప్తిగా భోజనం చేశాను. అప్పుడు బాబా, ఉదయము నందు మార్వాడి వచ్చాడు. ఆ సమయంలో నువ్వు లెండి తోటలో ఉన్నావు. విషయం అడిగితే నీతోనే మాట్లాడాలన్నాడు. తిరిగి సాయంత్రం వస్తా అన్నాడు బాబా. సేటు ఎందుకు వచ్చేది? నాకు తెలుసులే, అడిగేందుకేగా వచ్చేది. దేవా, మచ్చీంద్రగఢ్ నుంచి తుకారాం 10 రూపాయలు దక్షిణ పంపించాడు. దయచేసి తీసుకో బాబా. తుకారాముడి దక్షిణ ముట్టింది. జనులందరూ తెలివిగలవారు అనుకుంటారా, కానీ తెలివి తక్కువ పనులు చేస్తూ ఉంటారు. బాబా, ఇవాళ మీరెందుకో సరిగా భోజనం చేయలేదు. అలా మాలి, కనీసం ఈ మజ్జిగైనా తీసుకోండి బాబా. అది ఎంత అజ్ఞానమురా! అబ్బా, మజ్జిగ ఎంత తెల్లగా చిక్కగా ఇంపుగా ఉందో. ఆహా, చూడటానికే ఇలా ఉంటే తాగితే ఎంత రుచిగా ఉంటుందో. వీడి మనసు పరిగెడుతోంది. అన్నా, నిజమే, మజ్జిగ తెల్లగా చిక్కగా చూడటానికి ఇంపుగా ఉందిరా. తాగితే చాలా రుచిగా ఉంటుందిరా అన్నా. దా, ఈ ముంత తీసుకొని మజ్జిగ తాగు. వద్దు బాబా, నా కడుపు నిండుగా ఉంది. మనసులో తాగాలని ఉన్నప్పుడు మొహమాటమెందుకోయ్? నీ మనసులోని భావనలన్నీ తెలిసినటువంటి వాణ్ణి. అయ్యో వద్దు బాబా, మీరు భోజనం కూడా సరిగా చేయలేదు. దయచేసి ఈ మజ్జిగ మీరు తాగండి. పిచ్చివాడా, ఈ అవకాశము నీకు మరల రాదురా అన్నా. నువ్వు తాగితే నేను తాగినట్టు కాదా? దా, తీసుకో, తాగవోయ్, తాగు. అలా మాలిక్, ఓం సాయి, అలా మాలిక్, అలా మాలిక్, అలా మాలిక్, అలా మాలిక్. ఆ రోజు బాబా పలికిన పలుకులు సత్యం. నా మనసును తెలుసుకుని తన కోసం తెచ్చిన మజ్జిగను నాతో తాగిచ్చాడు. ఇది జరిగిన 4 రోజులకి బాబా మహాసభ చెందాడు. ఆ రోజు బాబా అన్న ఈ మాటలు గుర్తుకొచ్చాయి. ఈ మజ్జిగ తాగరా, ఈ అవకాశం నీకు మరలా రాదు. అవును, నిజమే. బాబా చెప్పింది అక్షర సత్యం. బాబా ఆదేశానికి అనుగుణంగా నడవటం శుభం. లేకపోతే కష్టాలతో, అసంతృప్తితో జీవిస్తాం. సాయినాథ్ మహారాజ్ కి జై.